హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ ట్రావెలర్ 01. సో ఈరోజు అయితే మనం అరకోణం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే వడకర వరకు ఉంటుంది, కేరళలోని వడకర. సో నేనైతే వెళ్ళబోతున్న ట్రైన్ వచ్చి వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 22637. సో ఈ ట్రైన్లో జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఎండ అయితే ఫుల్గా ఉంది. టైం అయితే 2:10 అవుతుంది. యాక్చువల్ అరైవల్ టైం వచ్చి వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ది 2:18. సో మరి కొంచెం లేట్గా అయితే వస్తుందన్నమాట, ఒక 10 minutes డిలే. సో చూద్దాం ఏ టైంకి వస్తుందో ప్లాట్ఫామ్కి, అరకోణం రైల్వే స్టేషన్కి చూపిస్తాను, చూడండి. అన్రిజర్వ్డ్ టికెట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు మనం. టికెట్ కౌంటర్ అన్నమాట. ఇటు సైడ్ లిఫ్ట్ ఉంటుంది, ఇటు సైడ్ స్టైర్స్ ఉంటాయి. టువార్డ్స్ కాట్పాడి వెళ్ళే ట్రైన్లంతా ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు మనం వెళ్తున్న వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుంది. టైం అయితే 2:22 అవుతుంది. ఈ అరకోణం రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద క్రూషియల్ రైల్వే స్టేషన్ అన్నమాట, జంక్షన్. అయినా కానీ ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అయితే కొన్ని తక్కువ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడైతే షెల్టర్స్ అయితే ఏమి లేవు, ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా చాలా వరకు మార్చాల్సి ఉంది ఓల్డ్ ఈ రైల్వే స్టేషన్లో. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఊగుతుంది, చాలామంది నిలబడితే దాని మీద. అలాంటి కండిషన్లో ఉంది రైల్వే స్టేషన్. మనం వెళ్ళబోయే ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది, ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని. ఈ వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ సెంట్రల్ నుంచి మంగళూరు సెంట్రల్ వరకు ఉంటుంది. ఈ ట్రైన్ నంబర్ 22637. కాట్పాడి మీదుగా, జోలార్పేట మీదుగా, ఈరోడ్, మరి కోయంబత్తూర్, పాలకాడ్ మీదుగా ఇంకా మంగళూరు వెళ్తుంది అనమాట, కేరళలో ఎంటర్ అయ్యి. సో మనమైతే ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయడం లేదు, అరకోణం నుండి వడకర వరకు చేస్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం కదా వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, అదే వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మంగళూరు నుండి చెన్నైకి వెళ్తుందన్నమాట. అరకోణంలో ఇది కోయిన్సైడ్ అవుతుంది అనమాట. మంగళూరు వెళ్ళబోతున్న వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. చెన్నై సెంట్రల్కి వెళ్తున్న వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సెకండ్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చిందనమాట. చూడండి, రెండు కోయిన్సైడ్ అయినాయి. టైం 2:36 అవుతుంది. ఆల్మోస్ట్ 20 minutes డిలే. నేను నిన్న ఆఫ్టర్నూన్ బుక్ చేయడం జరిగింది. వెయిటింగ్ లిస్ట్, జనరల్ వెయిటింగ్ లిస్ట్ 35 ఉన్నింది. నిన్న నైటే చార్ట్ ప్రిపేర్ అయింది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత నాకైతే ఆర్ఎస్సి 63 అయితే అలాట్ అయిందనమాట బెడ్త్. సో అది క్లియర్ అవుతుందా లేదా, నాకు బెడ్ ఇస్తాడా లేదా టీటీఆర్ చూద్దాము, జర్నీలో చూపిస్తాను.
స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ ట్రైన్లో ఆర్ఏసీ కన్ఫర్మ్ అయితే క్లియర్ అవుతుందా లేదా అనేది చెప్తాను. ఎలా ఉంటుందో జర్నీ ఆర్ఏసీ టికెట్తో మనం ట్రావెల్ చేస్తే. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరింది. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అరకోణం జంక్షన్ నుండి. ఆర్ఏసీ 63 పడింది కదా. కో ప్యాసింజర్ అయితే ఇంకా రాలేదు. ఏ స్టేషన్లో ఎక్కుతాడో తెలియదు. ఒకవేళ రాకపోతే సీట్ అయితే మనదే అవుతుంది. ఇంకా వస్తే టీటీఆర్ వచ్చి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. కాట్పాడి రైల్వే స్టేషన్ 3:40కి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి నాతో పాటు ఆర్ఏసీ ప్యాసింజర్ ఎక్కబోతున్నాడు. చూద్దాం. ఎక్కిన తర్వాత నాకు ఆర్ఏసీ క్లియర్ అవుతుందా లేదా చూపిస్తాను. West Coast Express is 63 ఆర్ఏసీ ప్యాసింజర్. ఇంకా నాతో పాటు 63లో ఆర్ఏసీ ప్యాసింజర్ అయితే వచ్చాడు. సో ఇంకా క్లియర్ అవుతుందో లేదో చూద్దాం. ఎక్కడ క్లియర్ అవుతుందో చూపిస్తాను, చూడండి, స్కిప్ చేయకండి. సేలంలో ఆర్ఏసీ క్లియర్ అయింది. సేలం వరకు అయితే ఆర్ఏసీ అయితే క్లియర్ కాలేదు, అలానే కూర్చొని వెళ్తున్నాను. బట్ సేలంలో కో ప్యాసింజర్ దిగిపోయాడు. సో ఇంకా మనం సీట్ అయితే ముందే 63 సైడ్ లోయర్. ఇప్పుడైతే డెలివరీ చేసి వెళ్ళిపోయాడు జొమాటో వాడు. సో ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ 150 రూపీస్కి నాకు ఇది వచ్చిందనమాట. 152 రూపీస్కి బిర్యానీ, ఆంబూర్ స్టైల్ బిర్యానీ, తమిళనాడు స్టైల్ బిర్యానీ. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తా. జమీన్ రెస్టారెంట్ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాము. ఈ రోడ్లో తీసుకున్నాను అనమాట ఇది. మొత్తానికి ఈ రోడ్లో బిర్యానీ తీసుకున్నాను. జస్ట్ 152 రూపీస్కి జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుంది బిర్యానీ. 150 రూపీస్కి ఆ మాత్రం బిర్యానీ, అంత చికెన్ ఇచ్చారంటే గ్రేట్. ఇంకా రెస్టారెంట్ విషయానికి వస్తే జమీన్ రెస్టారెంట్. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ఈ రోడ్ మీదుగా ట్రావెల్ చేయాలనుకుంటే చేస్తుంటే ఈ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. జొమాటోలో బాగుంది ఫుడ్.
151కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ వడకరకి 2:31కి రీచ్ అయింది. 40 మినిట్స్ డిలే. సో డైలీ ఇదే టైంకి రీచ్ అవుతుందన్నమాట ఈ మంగళూరుకి వెళ్ళే వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది గాయస్ అరకొనం టు వడకర ట్రావెల్ వ్లాగ్. సో చూడండి వడకర రైల్వే స్టేషన్ ఇది ఎంత క్లీన్గా ఉందో. కేరళలో ప్రతి స్టేషన్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ప్రతి రైల్వే స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. కేరళలో ఇదొక చిన్న ఊరు వడకర. ఆయన ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి రైల్వే స్టేషన్ని. డిసిప్లిన్ అంటే వీళ్ళదే మన ఇండియాలో. ఒక చెత్త లేదు, ఏం లేదు, నీట్గా ఉంది మొత్తం. ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది ఇక్కడ. సో ఫెసిలిటీస్ చూడండి ఎంత బాగున్నాయో. 30 రూపీస్కి 1 అవర్కి ఇలా ఉంటుంది కేరళ. ఈ వడకర రైల్వే స్టేషన్ చాలా బాగుంది. సో చూడండి సో ఇది గాయస్ ఈరోజు మన వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెస్టినీ ట్రావెలర్ 01. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.